నమస్కారం, గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. ఆసిఫాబాద్లో అగ్రనేత దేవ్జీతో పాటు 16 మంది లొంగుబాటు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్ట్. కామారెడ్డి బాన్సువాడకు వెళ్తుండటంతో అడ్డుకున్న పోలీసులు. ప్రజల ఆస్తులను ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపణ. మూసీ బాధితులకు అండగా ఉంటామని హరీష్ రావు హామీ. భారత్ సామర్థ్యాలకు ప్రపంచం సాక్షిగా నిలిచిందన్న ప్రధాని. డిజిటల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు. భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నిన 8 మంది అనుమానితులు అరెస్ట్. ఐఎస్ఐ బంగ్లాదేశ్లోని ఓ సంస్థతో సంప్రదింపులు జరిపినట్లు గుర్తింపు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మరో 16 మంది మావోయిస్టులు ఉన్నారు. దేవ్జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ నాయకత్వం వహిస్తున్నారు. దేవ్జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వీరందరిపై ప్రభుత్వం గతంలో భారీగా రివార్డులు ప్రకటించింది. ఇక కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్జీతో సహా 16 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఇక అడవుల్లో మిగిలిన వారు స్వల్పంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ఈ దేవ్జీ లొంగుబాటుతో ఈ ఆపరేషన్ కాగార్ ఈ చివరి అంకానికి చేరిందని భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చు. కేంద్రం అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఈ ఏడాది మార్చి 31 నాటితో ముగియనుంది. ఈ మార్చి 31 నాటికి ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. ఓవైపు రోజు రోజుకు మావోయిస్టు పార్టీ పతనం అవుతుంది. ఒకవైపు ముఖ్య నేతలు అగ్రనేతలు ఒకరిద్దరు ఎన్కౌంటర్లలో చనిపోవడం, ఆ తర్వాత మరికొంతమంది ముఖ్య నేతలు లొంగిబాటులో ఉండడంతో ఇప్పుడు మావోయిస్టు పార్టీ తీరని కోలుకోలేని దెబ్బ రోజు రోజుకు తగ్గుతుందని చెప్పవచ్చు. ఇవాళ మావోయిస్టు పార్టీలో మరో కీలకమైన ఘట్టం ఇవాళ చోటు చేసుకుందని చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీకి చీఫ్ గా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా నిన్న మధ్యాహ్నం తర్వాత పోలీసులకు ఆసిఫాబాద్ పోలీసుల లొంగిపోయినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం ఉంటుంది. దీంతో మావోయిస్టు పార్టీలో ఒక ముఖ్యమైన శకం కూడా ముగిసినట్టుగా మనం భావించవచ్చు. మావోయిస్టు పార్టీని దాదాపు 3-4 దశాబ్దాలుగా నడిపిస్తున్న ముఖ్య నేతలంతా కూడా వరుసగా లొంగుబాటు బాట పట్టడం, అదేవిధంగా వీరిలో ఇద్దరు ముఖ్య నేతలు కూడా ఎన్కౌంటర్లలో మరణించడంతో ఇప్పుడు మావోయిస్టు పార్టీ అచేతన స్థితికి చేరిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మావోయిస్టు చీఫ్ గా ఉన్న నంబాల కోటేశ్వరరావు ఎప్పుడైతే ఎన్కౌంటర్ లో మృతి చెందాడో అప్పటి నుంచి కూడా కీలక పరిణామాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్నాయి. నంబాల కోటేశ్వరరావు ఎన్కౌంటర్ తర్వాత ముఖ్యమైన పరిణామాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. ఆ తర్వాత హిజ్మా ఎన్కౌంటర్ ఆ మావోయిస్టు పార్టీని తీవ్రంగా కుదిపేసిందని చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీ కనీస ఉనికిని కోల్పోతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఒక్కొక్క నేతలంతా కూడా మల్లోజుల వేణుగోపాల్, బండి ప్రకాష్, తక్కెలపల్లి వాసుదేవరావు, అజయ్ కాసన్న, చంద్రన్న, దేవా ఇటువంటి ముఖ్య నేతలు పార్టీకి పట్టు ఉన్న నాయకులుగా వేలాది మంది మావోయిస్టులు నడిపించిన నాయకులుగా ఉన్న నాయకులంతా కూడా పోలీసుల ఏదో లొంగిపోతుండడం వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి అడుగడుగున ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర కమిటీకి ఆ బాధ్యత సారథ్యం వహిస్తూ మావోయిస్టు పార్టీని నడిపిస్తున్న దేవ్జీ
లొంగిపోవడం, అతని బాటలోనే మల్లా రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడు, ఇతనితో పాటు మరో ఇద్దరు తెలంగాణ కమిటీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు, మొత్తం 16 మంది లొంగిపోవడం మాత్రం ఇప్పుడు మావోయిస్టు పార్టీకి తీరని కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. ఒక విధంగా మావోయిస్టు పార్టీ తన ఉనికిని కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితులు, ప్రమాదం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ ను చేస్తామంటూ కేంద్రం ఆపరేషన్ కగార్ శ్రీకారం చుట్టింది. దాదాపు ఏడాది క్రితం శ్రీకారం చుట్టింది. ఇందులో వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. మరి వందలాది మంది మావోయిస్టులు కూడా పోలీసులు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, అటు తెలంగాణ ప్రభుత్వం కొంతమందికి లొంగిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే దేవ్జీ లొంగుబాటు అనేది మావోయిస్టు పార్టీకి ఒక తీరని దెబ్బగా చెప్పవచ్చు. పార్టీ ఉనికిని ఇప్పుడు పూర్తిగా కోల్పోయే ప్రమాదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆపరేషన్ కగార్ తో చేపట్టిన ఆపరేషన్ లో కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పష్టంగా పైచేయి సాధించినట్టుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ముఖ్య నేతలందరూ వరుసగా ఎన్కౌంటర్లో మృతి చెందడం, ముఖ్యంగా మిగతా నేతలంతా కూడా లొంగుబాటు బాట పట్టడంతో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ తీరని ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ దేవ్జీ లొంగుబాటుకు సంబంధించి, ముఖ్య నేతల లొంగుబాటుకు సంబంధించి అధికారికంగా ఇవాళ కానీ రేపు కానీ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు లింగయ్య. ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థతో నిందితులు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితుల్లో 6గురిని తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 6గురిలో కొందరు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలిసిందే. తమిళనాడులోని ఓ వస్త్ర పరిశ్రమలో నిందితులు పనిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులతో పాటు 8 సెల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలకు మద్దతుగా నిందితులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు సమాచారం. ఢిల్లీలో పలుచోట్ల ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిన్న నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా, ఎర్రకోట, చాందినీ చౌక్లోని వివిధ ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. ఈ క్రమంలోనే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,70,00,000 మంది ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. గతేడాది అక్టోబర్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 21,45,00,000 మంది ఓటర్లున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ప్రచురించిన తుది ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్య 19.75 కోట్లకు తగ్గింది. ఒక్క గుజరాత్లోనే 68 లక్షల ఓట్లను తొలగించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కు చెందిన తుది ఓటరు జాబితాలను ఈసీ గత వారం విడుదల చేసింది. వాటిని విశ్లేషించగా ఈ గణాంకాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాల నుంచి అనర్హులను తొలగించాలన్న లక్ష్యంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఈసీ శ్రీకారం చుట్టింది. తొలుత బీహార్లో ఈ ప్రక్రియను చేపట్టింది. రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ను ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లకు చెందిన తుది ఓటరు జాబితాలను ఈ నెలాఖరులోగా ఈసీ ప్రచురించనుంది. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను పూణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని చెప్పారు. 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. డాక్టర్ పర్వేజ్ నేతృత్వంలోని వైద్య బృందం శరద్ పవార్కు చికిత్స అందిస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలతో ఈ నెల 9న కూడా శరద్ పవార్ ఇదే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఓ దుకాణంలో వెల్డర్గా పనిచేసే సత్యవీర్ తన కుటుంబంతో కలిసి కాస్గంజ్లో నివాసముంటున్నాడు. అయితే గత 3 రోజుల నుంచి సత్యవీర్ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో పొరుగింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపులను పగలగొట్టి చూడగా 5గురు విగత జీవులుగా కనిపించారు. సత్యవీర్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించగా మిగతా 4 కుటుంబ సభ్యులు వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
సత్యవీర్ మొదట తన భార్యతో పాటు 3 పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలోని పరిస్థితులు చూస్తే ఆత్మహత్యగా కనిపిస్తోందని అలీగఢ్ డీఐజీ ప్రభాకర్ చౌదరి తెలిపారు. ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆధారాలు కూడా లేవని అన్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు దారితీసి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించామని తెలిపిన ఆయన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి బాన్సువాడ వెళ్లేందుకు సిద్ధమైన రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేసినా వెళ్లేందుకు ప్రయత్నించడంతో తార్నాకలోని నివాసంలో ఆయనను అరెస్టు చేసి బొలారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శామీర్పేటలోని ఈటల నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్ రామాంతపూర్లో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. భర్త కనిపించడం లేదంటూ ఓ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు విషయం తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు. మాదాపూర్లోని ఓ పబ్లో పనిచేస్తున్న పూర్ణచంద్రరావు అనే వ్యక్తి గురువారం అర్ధరాత్రి స్నేహితులు వచ్చారని చెప్పి తన ఫోన్ ఇంట్లోనే ఉంచి బయటకు వెళ్లాడు. ఉదయం నిద్రలేచిన భార్య భర్త కనిపించకపోవడంతో అతను పనిచేస్తున్న పబ్లో ఆరా తీసింది. ఆచూకీ లభించకపోవడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతను కారులో 2 యువతులు మరొకరు యువకుడితో కలిసి వెళ్లినట్లు గుర్తించారు. ఆ యువతుల్లో ఒకరిని గుర్తించి ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. పబ్లో చాలా రోజులుగా బెంగాలీ యువతితో పూర్ణచంద్రరావు సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. వారి ఫోన్ నెంబర్ ఆధారంగా ఒడిశాలో ఉన్నట్లు గుర్తించారు. పబ్లో పనిచేసే యువతులతో కలిసి పూర్ణచంద్రరావు తన ప్రేయస్తో ఉండేందుకు ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యంత నిరుపేద కుటుంబం. తండ్రి పెయింటర్, తల్లి దినసరి కూలి. కష్టాల కడలిలో ఉన్న 3 పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులే ఆ యువతిలో స్ఫూర్తి నింపారు. చిన్నప్పటి నుంచే నిర్దేశిత లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగానే అడుగులు వేసింది. అత్యంత ధైర్య సాహసాలతో కూడిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్లో చేరి ఔరా అనిపిస్తోంది. 11 నెలల పాటు కఠోరమైన శిక్షణను పూర్తి చేసుకుని గుజరాత్ సరిహద్దుల్లో జవాన్గా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమైంది ఖమ్మంకు చెందిన అలేఖ్య. బీఎస్ఎఫ్ జవాన్గా దేశ భద్రత కోసం పోరాటానికి సిద్ధమైన అలేఖ్యతో ఈటీవీ ముఖాముఖి. అవని నుంచి ఆకాశం వైపు అన్నట్టుగా అన్నిటిలోనూ కూడా అమ్మాయిలు తమదైన సత్తా చాటుతున్నారు. ఈ కోవలోనే ఖమ్మం చెందిన యువతి అలేఖ్య సరికొత్త ఆలోచనలతో ముందు నుంచి ఒక లక్ష్యంతో ముందుకెళ్లి ఇవాళ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగం సాధించి ఇప్పుడు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రస్తుతం మనతో అలేఖ్య ఉంది. అలేఖ్య, ముందుగా కంగ్రాచులేషన్స్. ఏంటి అసలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటేనే కొంతమంది ముఖ్యంగా అమ్మాయిలు భయపడే రోజులు, సరిహద్దులో ఉద్యోగం, అమ్మా నాన్నలు వదిలేయాలి, ఫ్యామిలీని వదిలేయాలి. అసలు ఎందుకు వచ్చింది ఆలోచన? ఎప్పటి నుంచి ఉంది? ఎలా సాధించారు? ఏం చెప్తారు? నేను ఆర్మీ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నా సార్. అందులో చదువుకున్నప్పుడు ఏదో ఒకటి సాధించాలి అంటే బార్డర్ సైడ్ వెళ్ళాలి, డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి అని దాని ద్వారా ఆ థాట్ అనేది వచ్చింది సార్. దాని తర్వాత అప్లై చేసి ఒక 2-3 టైమ్స్ రాసా సార్. ఎగ్జామ్ సీట్ రాలేదు సార్ నాకు రాసిన తర్వాత. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ అప్లై చేసి ఎలా అయినా ఈసారి ఏదో ఒకటి సాధించాలి అనే ఆ థాట్ తోటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సార్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయింది సార్. ఈవెంట్స్కి కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి ఈవెంట్స్ కొట్టడం జరిగింది సార్. ఇంటి బ్యాక్గ్రౌండ్ చూసినా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినా చాలా ఈ ఖమ్మం నగరంలో ఒక చిన్న నిరుపేద కుటుంబం లాగా ఉంది. మీ ఇల్లుని చూస్తే కూడా ఎందుకు ఆ థాట్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాయా? ఎవరి ప్రోద్బలంతో ఉంది? మీ ప్రోత్సాహం బీఎస్ఎఫ్లో చేరాలన్న ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది మీకు? బీఎస్ఎఫ్ అని కాదు సార్, నేను డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి అని అనుకున్నా సార్. డిఫెన్స్ సైడ్ వెళ్ళి ఎగ్జామ్స్ అప్లై చేసి రాయడం అనేది ఫస్ట్ నుంచి జరుగుతుంది సార్. ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి ఏ ఎగ్జామ్ అయినా అప్లై చేసి రాయించడం, డిగ్రీ చదువుకోవడానికి ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ సపోర్ట్ చేశారు సార్. అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని చదివించడం వల్ల ఎగ్జామ్స్ అప్లై చేసి రాయడం అనేది జరిగింది సార్. దాంట్లో ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా పెద్దదాన్ని ఏదో ఒకటి తొందరగా చేయాలి నేను అనే థాట్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చినాయి సార్. అందుకని ఎగ్జామ్స్ రాసి కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెట్టుకున్నా సార్. కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకున్నా నాలో నేను. ఏదో ఒకటి కొట్టాలి చిన్న ఏజ్లోనే అని ఫిక్స్ అయ్యా సార్. అప్పుడు
వచ్చింది సార్. దీని వెనక BSF లో మీరు చేరడానికి వెనక ఖచ్చితంగా మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండి ఉంటుంది కదా, ఎట్లా సపోర్ట్ చేశారు ఫాదర్ మదర్? ఏ పనైనా ఆపుకొని ముందు మమ్మల్ని చదివించడమే వాళ్ళు కూడా పెట్టుకున్నారు సార్. సో అందులో బాబాయ్ సపోర్ట్, మమ్మీ వాళ్ళ సపోర్ట్, డాడీ వాళ్ళ సపోర్ట్ అందరిది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మాకు ఉండడం వల్ల ఏం చదవాలి ఏం తీసుకోవాలని బాబాయ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ బుక్స్ తీసుకోండి, ఇది తీసుకోండి అని డాడీ చెప్పిందల్లా తీసుకొచ్చి ఇవ్వడం, మాకు చదువుకోవడం వల్ల మమ్మీ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేసి అలా మమ్మల్ని తీసుకెళ్లి చదివించారు సార్. వాళ్ళు పడ్డదానికి మేము కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అనేది ఆ థాట్ అనేది ఫస్ట్ నుంచి పెట్టుకొని, నా తర్వాత ఇంకా చెల్లి తమ్ముడు ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలని ఎగ్జామ్ రాసి అలా. ముఖ్యంగా డిఫెన్స్ మీరు చెప్తున్నట్టు డిఫెన్స్ లో చేరాలంటే ముఖ్యంగా గట్స్ ఉండాలి, ధైర్యం ఎక్కువ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండే మీకు అట్లాంటిది? అంత గట్స్ అంటే సార్ భయం అనేది ఎక్కువ ఉంటుంది సార్ నాకు. కాకపోతే అందులోకి వెళ్ళిన తర్వాత అందరినీ చూసిన తర్వాత ఆహా మనం కూడా ఇలా చెయ్యొచ్చు, నాకు కూడా నాలో కూడా ఆ కాన్ఫిడెంట్ అనేది పెంచుకున్నా సార్. నేను కూడా ఇదే కాదు ఇంతకు నుంచి పైకి ఇంకా వేరేది వెళ్ళాలి, IPS కొట్టాలి అనేది ఇంకా థాట్స్ అనేవి పెంచుకున్నా సార్ నేను ఇందులో ఉన్నా. కాకపోతే ఇది నా ఫస్ట్ స్టెప్ సార్. దీని నుంచి నేను ఇంకా రాయడానికి ఏమైనా చదవడానికి కూడా కాన్ఫిడెంట్ అనేది పెరిగింది సార్ నాలో నాకు ఇప్పుడు. చిన్నప్పటి నుంచి మీ ఎడ్యుకేషన్ ఎట్లా జరిగింది? మీ ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు ఏంటమ్మా? ఫాదర్ వచ్చేసి సార్ పెయింటింగ్ వర్క్ చేస్తారు సార్. మదర్ హౌసింగ్ బోర్డులో ఇళ్లలో పనిచేస్తారు సార్. మమ్మీ నేను ఎడ్యుకేషన్ 5th to 10th టేకులపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా సార్. ఇంటర్ దాన్వేగూడెంలో చదివా సార్. డిగ్రీ ఆర్మీ డిగ్రీ కాలేజ్ భువనగిరిలో చదువుకున్నా సార్. ఆర్మీ డిగ్రీ కాలేజ్ చదువుకున్న తర్వాత ఆ కాన్ఫిడెంట్ అంటే నాలో ఆ స్పిరిట్ అనేది ఉంది సార్. నేను కూడా ఇటు సైడ్ వెళ్ళాలి, డిఫెన్స్ సైడ్ వెళ్ళి ఏదో ఒకటి చేయాలని ఆ థాట్స్ ఉండడం వల్ల రాసి. BSF ట్రైనింగ్ కు సెలెక్ట్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? ఓవరాల్ గా ట్రైనింగ్ దాదాపు 11 నెలల పాటు చేశారు కదా, ఎట్లా జరిగింది ట్రైనింగ్? ఏమేమి అంశాలపై ట్రైనింగ్ చేశారు మీకు? సార్ ట్రైనింగ్ అంటే సార్ మనం సెల్ఫ్గా రన్నింగ్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. అక్కడ రన్నింగ్ చేయించడం విత్ లగేజ్, అంటే విత్ కొన్ని ఉంటాయి కదా సార్ థింగ్స్ తీసుకెళ్ళి డ్యూటీ ఎలా చేయాలి, గన్నుని ఎలా సపోర్ట్ చేయాలి, వెపన్ క్లాస్ మొత్తం ఫైరింగ్, షూటింగ్, బాంబ్ థ్రోయింగ్ అన్నీ నేర్పించారు సార్. అవన్నీ నేర్పించి తర్వాత 11 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బార్డర్లోకి డ్యూటీకి అని ఎలో చేస్తారు సార్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీ డ్యూటీస్ ఎక్కడ ఎట్లా ఉంటాయి సార్? మా డ్యూటీ నెక్స్ట్ 21 బెటాలియన్ BSF గుజరాత్ దంతివాడలో పోస్టింగ్ ఇచ్చారు సార్. ఎట్లా ఉంది ఇప్పుడు మీరు BSF ఒక బార్డర్ లో ఒక సైనికురాలిగా అలేఖ్య అనుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మీ ఫీల్ ఏంటి? ప్రౌడ్ గా అనిపిస్తుంది సార్. చాలా మంది అంటుంటారు, అందరు కంగ్రాట్స్ అని విష్ చేసినప్పుడు కూడా చాలా తెలియనిగా హ్యాపీనెస్ సార్. ఇంతటితోనే ఉండొద్దు, ఇంకా వేరేది ఏదైనా చేసి చెయ్యాలి అనే థాట్స్ ఇంకా పెరుగుతాయి సార్ మన కాలం. అంటే మీ ఆలోచనలకు అనుగుణంగా ఫాదర్ మదర్ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు ట్రైనింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రేపటి నుంచి డ్యూటీస్ అనేది ఇంకో పెద్ద టాస్క్ మీకు. ఎట్లా చేయబోతున్నారు? దాన్ని ఎట్లా టాకిల్ చేస్తారు? ఫాదర్ మదర్ కు ఎటువంటి భరోసా ఇస్తున్నారు మీరు? మొత్తం మార్నింగ్ 6 hours, నైట్ 6 hours, మొత్తం 12 hours డ్యూటీ ఉంటుంది సార్ అక్కడ బార్డర్ లో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో ఉంటాం మేము. డ్యూటీని నేను పర్ఫెక్ట్ గా చేస్తానని అనుకుంటున్నాను. ఈ 11 months ట్రైనింగ్ జరిగింది కదా, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది? ఈ 11 months మొత్తం ఎట్లా గడిచిపోయింది మీకు? STC BSF కర్కాన్ క్యాంప్ పంజాబ్ లో జరిగింది సార్ ట్రైనింగ్ నాకు. సో అక్కడ ఫస్ట్ పంజాబ్ అనగానే ఖమ్మం నుంచి పంజాబ్, హిందీ రాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంది సార్. కానీ అక్కడి నుంచి ఏం కాదు, సపోర్ట్ చేశారు సార్ ఫ్యామిలీ వాళ్ళు. వెళ్ళి జాయిన్ అయ్యారు సార్. దూరం ఒకటి ఎప్పుడు ఇక్కడ ఉండి ఒకటేసారి పంజాబ్ అనేసరికి ఆ టెన్షన్ అనేది స్టార్ట్ అయింది సార్. అయినా కూడా వెళ్ళి అక్కడ హిందీ కొంచెం 11 months లో హిందీ ఒకటి నేర్చుకున్నాను సార్. ఎక్కడికి పోయినా బార్డర్ లో హిందీ యూజ్ అవుతుందని హిందీ నేర్చుకుని 11 months అయితే గడిచిపోయింది సార్ అలా. ఓకే, వాస్తవంగా అంటే చూస్తే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ వైపు అని, కొంతమంది సాఫ్ట్వేర్ వైపు అని వెళ్తున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మీ ఆలోచన కొత్తగా BSF లో చేరాలన్న ఆలోచన ఉందిగా, ఆలోచన వచ్చింది, తడువుగా మీరు సాధించారు. మీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంది? వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఫ్రెండ్స్ కూడా సార్ కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తారు సార్. నీలాగా మేము కూడా ఎలా చదవాలి, ఏం చేయాలి అని వాళ్ళు కూడా నన్ను అడుగుతారు సార్ కాల్ చేసి. ఇప్పుడు మీరు 11 నెలల పాటు ట్రైనింగ్ చేశారు కదా, అక్కడ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 275 బ్యాచ్ సార్ నాది. మొత్తం అరౌండ్ గా 500 members గర్ల్స్, 500 members బాయ్స్ ఉంటారు. తెలంగాణ నుంచి ఎవరైనా అమ్మాయిలు? తెలంగాణ నుంచి 18 members ఉన్నారు సార్. ఒక అమ్మాయికి హెల్త్ ఇష్యూ వల్ల తను ట్రైనింగ్ కంటిన్యూ చేయలేకపోయింది. ఖమ్మం నుంచి నేనున్న సార్ సూర్యాపేటలో ఒక అమ్మాయి సార్. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆదిలాబాద్, మంచిర్యాల ఇచ్చారు సార్. ఏం చెప్తారు అమ్మాయిలకు? అంటే BSF ప్రధానంగా ఇటువంటి డిఫెన్స్ లాంటి శాఖల్లో పనిచేయాలంటే ఒక ధైర్యం, సాహసాలతో కూడినది కదా. ఏం చెప్తారమ్మా మీ క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, ముఖ్యంగా అమ్మాయిలందరికీ ఏం చెప్తారు? అమ్మాయిలు దేంట్లోనూ తక్కువ అని అనుకోకుండా మమ్మీ డాడీ వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుని ఏదో ఒక జాబ్ కొట్టి తొందరగా వాళ్ళని
వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టకుండా మనం కూడా ఏదో ఒక పొజిషన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ అంతా ఒక ఎత్తు అయితే మీరు రేపటి నుంచి డ్యూటీస్ ఒక ఎత్తు కదా, ఫ్యామిలీ నుంచి ఏంటి ఏమైనా బాధపడుతున్నారా, సంతోషంగా మిమ్మల్ని పంపిస్తున్నారా, ఏంటి? బాధ ఉంటుంది సార్, కానీ మన ముందు చూపించారు కదా సార్, బాధ పడుతూ ఉంటారు కానీ చూపించారు వాళ్ళు కూడా. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నీ కష్టం ఫలించింది, మీ అమ్మ నాన్నకు సపోర్ట్గా ఉండు, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండు, అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇది అలేఖ్య మాటలు విన్నాం కదా. అమ్మాయిలు ఏ రంగంలోనూ తక్కువ కాదు, అన్ని రంగాల్లోనూ కూడా అబ్బాయిలతో పాటు పోటీ పడుతున్నారు ఈ రోజుల్లో. తాను కూడా భవిష్యత్ తరానికి ముఖ్యంగా అమ్మాయిలకు ఆదర్శంగా ఉంటానని అలేఖ్య సగర్వంగా చెప్తుంది. అలేఖ్యకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అలేఖ్య భవిష్యత్తు భావి తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని, స్ఫూర్తిగా నిలుస్తుందని మనము ఆకాంక్షిద్దాం. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. చట్రో అడవుల్లో 2 ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే ముష్కరులు తారసపడ్డారు. ప్రస్తుతం ఇరువైపులా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులను మట్టుబట్టేందుకు సైనిక ఉన్నతాధికారులు అదనపు సిబ్బందిని చట్రో అటవీ ప్రాంతానికి తరలించారు. గత నెలలో చట్రో అడవుల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య సుమారు 6 సార్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా పాలస్తీనా వాసులు నిర్భయంగా జీవించలేకపోతున్నారు. ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేయకుండా దాడులు చేస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా కాలం వెల్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సేనల దాడుల్లో ఇప్పటి వరకు 72,070 మంది మృతి చెందారని గాజా వైద్యారోగ్య శాఖ తెలిపింది. 171,738 మంది గాయపడ్డారని వెల్లడించింది. గత 48 గంటల్లో 10 మంది క్షతగాత్రులు గాజా పట్టీలోని వివిధ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో 612 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. 1,640 మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఈజిప్టుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సెంట్రల్ గాజాలోని శరణార్థి శిబిరంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్లోని దొనెట్స్క్ ప్రాంతంలో ఓ భాగం తమ నియంత్రణలోకి వచ్చిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. తమ భూభాగంపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం రాకెట్ లాంచర్లు, క్షిపణులను తరలిస్తుండగా వాటిని ధ్వంసం చేశామని వెల్లడించింది. తాము చేపట్టిన దాడిలో అమెరికా తయారీ హిమార్స్ రాకెట్ లాంచర్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. అంతకుముందు రష్యాలోని క్షిపణి తయారీ ప్లాంట్ సహా సహజ వాయువు ప్రాసెసింగ్ కేంద్రంపై ఉక్రెయిన్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగా రష్యా ఉక్రెయిన్పై దాడులు చేపట్టింది. జపరోజియా, దొనెట్స్క్ ప్రాంతంలోని ఇంధన డిపోలపై రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. అమెరికా, రష్యాలతో జరగబోయే తదుపరి రౌండ్ చర్చలు సానుకూలంగా జరిగేందుకు తమ వైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. వచ్చే వారం ఐరోపా ప్రతినిధులతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. ఈ నెల 17, 18న జెనీవా వేదికగా ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. అయితే కీలక అంశాలపై ఎలాంటి పురోగతి లేదు. బీహార్ నలంద జిల్లాలోని రత్నగిరి పర్వతాల్లో ఉన్న కాయిన్ ట్రీని చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. నిజానికి ఇది ఔషధ మూలికలకు నెలవైన ఒక తానికాయ చెట్టు. దీనికి ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. సంస్కృత భాషలో ఈ చెట్టును విభీతకి అని పిలుస్తారు. రత్నగిరి కొండల్లో ఉన్న ఈ తానికాయ చెట్టుకే కాయిన్ ట్రీ అనే పేరొచ్చింది. ప్రజలు కోరికలు కోరుకునేటప్పుడు కోరికలు నెరవేరిన తర్వాత బలంగా రాళ్లతో కొట్టి మరీ ఈ తానికాయ చెట్టు కాండంలోకి నాణేలను చొప్పిస్తారు. ఆ కారణంగానే దీనికి కాయిన్ ట్రీ అనే పేరు వచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దీంతో ఇప్పుడు ఈ చెట్టు కాండం నిండా ఎక్కడ చూసినా నాణేలే కనిపిస్తున్నాయి. కొత్తగా ఎవరైనా ఈ చెట్టులోకి నాణ్యాన్ని చొప్పించాలని భావిస్తే భూతద్దం పెట్టి కాండంపై ప్లేస్ను వెతుక్కోవాల్సి వస్తుంది. మరో అరడజను చెట్లలో సైతం నాణేలను బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఈ తీరుపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణేల వల్ల చెట్లు చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.